Hi friends, welcome to Murthy Maths and English channel. Friends, మనం ఈరోజు ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్లో రూల్ నెంబర్ 4 గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నేను రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 3కి సంబంధించి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియోలు ఎవరైనా చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింకులు పెడతాను. వాచ్ చేయట్లేదు పైన ఎండ్ కార్డ్స్లో కానీ ఐ కార్డ్స్లో కానీ ఆ వీడియో లింకులు మీకు అందుబాటులో ఉంటాయి. ఆ వీడియోలు వాచ్ చేయనట్లయితే తప్పనిసరిగా వాచ్ చేయండి. ఓకేనా? ఈ గ్రామర్ రూల్స్ అనేవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు డిఎస్సి, టెట్, ఎస్ఐ, కానిస్టేబుల్, రైల్వే ఎగ్జామ్స్, అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ అందరికీ కూడా ఉపయోగపడే ఇంపార్టెంట్ గ్రామర్ రూల్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ ఇంపార్టెంట్ గ్రామర్ రూల్స్లో రూల్ నెంబర్ 4 గురించి డిస్కస్ చెబుతాను. ఈ రూల్ నెంబర్ 4లో మనం ఈరోజు ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఈ మూడింటి మీద మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో కానీ స్పాటింగ్ ఎర్రర్స్లో కానీ ఏ విధంగా బిట్స్ వస్తాయో డిస్కస్ చేయబోతున్నాం. సో వీటి బిట్స్ ఏ విధంగా వస్తుందో డిస్కస్ చేసే ముందు అసలు ఎయిదర్ ఆర్ అంటే ఏంటి, నెయిదర్ నార్ అంటే ఏంటి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే ఏంటి ముందు చెప్పుకుందాం. చిన్న ఇంట్రడక్షన్. ఆల్రెడీ నేను 2 సెంటెన్స్లని ఎయిదర్ ఆర్తో కానీ, నెయిదర్ నార్తో కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో కానీ ఏ విధంగా జాయిన్ చేయాలనేది వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ నేను కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఎవరో చూడకపోతే. అవి ఎక్కువగా 10th క్లాస్ వారికి, ఇంటర్మీడియట్ వారికి ఎక్కువగా యూజ్ అవుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాత్రం వీటి మీద కరెక్షన్ సెంటెన్స్లో కానీ స్పాటింగ్ ఎర్రర్స్లో కానీ బిట్లు మాత్రం రావడం జరుగుతుంది. సో ఎయిదర్ ఆర్ అంటే ఏంటి, నెయిదర్ నార్ అంటే ఏంటి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే ఏంటి. ఎయిదర్ ఆర్ అంటే అది కానీ ఇది కానీ ఏదో ఒకటని మీనింగ్, అతను కానీ ఇతను కానీ ఎవరో ఒకరని మీనింగ్ అనమాట. నెయిదర్ నార్ అంటే అది కాదు ఇది కాదు, అతను కాదు ఇతను కాదు, ఆమె కాదు ఈమె కాదు అని మీనింగ్ అనమాట. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే అదే కాదు ఇది కూడా అని అర్థం, అదే కాదు ఇది కూడా అని మీనింగ్, అతనే కాదు ఇతను కూడా, అతనే కాదు వీళ్ళు కూడా అని మీనింగు నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో రావడం జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్తో చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, గిరి ఈజ్ ఎయిదర్ ప్లేయింగ్ క్రికెట్ ఆర్ వాచింగ్ టీవీ. గిరి ఈజ్ ఎయిదర్ ప్లేయింగ్ క్రికెట్ ఆర్ వాచింగ్ టీవీ. ఎయిదర్ ఆర్తో ఇక్కడ ప్లేయింగ్ క్రికెట్ని వాచింగ్ టీవీని జాయిన్ చేశారనమాట. అంటే గిరి అనేవాడు అయితే క్రికెట్ ఆడొచ్చు లేదా టీవీ చూస్తూ ఉండొచ్చు అన్నాయి. క్రికెట్ ఆడుతూ ఉండొచ్చు లేదా టీవీ చూస్తూ ఉండొచ్చు, ఏదో ఒకటి అనమాట. ఓకేనా? ఈ విధంగా ఎయిదర్ ఆర్తో కానీ, నెయిదర్ నార్తో కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో కానీ అయితే 2 నౌన్లని జాయిన్ చేయాలి, లేదా 2 వెర్బల్నైనా జాయిన్ చేయాలి, లేదా 2 యాడ్జెక్టివ్లైనా జాయిన్ చేయాలి. ఓకేనా? ఒక వెర్బని ఒక నౌన్ కానీ, అలాగే ఒక నౌన్ని ఒక యాడ్జెక్టివ్ని కానీ ఇప్పుడు జాయిన్ చేయకూడదు, అది కంబైన్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్, మోహన్ ఈజ్ ఎయిదర్ ఇంటెలిజెంట్ ఆర్ ఆనెస్ట్. ఎయిదర్ ఆర్ ఉంది. అయితే మోహన్ అనేవాడు అయితే ఇంటెలిజెంట్ అని అవ్వచ్చు లేదా హానెస్ట్ అని అవ్వచ్చు, ఏదో ఒకటి మీనింగ్ అనమాట. ఓకేనా? రెండింటిలో ఏదైనా అవ్వచ్చని. ఎయిదర్ రవి ఆర్ గిరి ప్లేస్ క్రికెట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఇంటెలిజెంట్ హానెస్ట్ని కలిపాడు. ఇక్కడేమో ప్లేయింగ్ క్రికెట్ వాచింగ్ టీవీ, ఇక్కడ వెర్బల్ని కలిపాడు, ఇక్కడ యాడ్జెక్టివ్ని కలిపాడు రెండింటిని ఎయిదర్ ఆర్తో. ఇక్కడ చూడండి, ఎయిదర్ రవి ఆర్ గిరి 2 నౌన్లని ఇక్కడ కలిపాడు అనమాట. ఎయిదర్ రవి ఆర్ గిరి ప్లేస్ క్రికెట్ అంటే రవి కానీ గిరి కానీ ఎవరో ఒకరు క్రికెట్ ఆడొచ్చని అర్థం, క్రికెట్ ఆడతారని ఆడొచ్చు అని అర్థం, ఎవరో ఒకరు ఏదో ఒకటి మీనింగ్ అనమాట. ఓకేనా? అది కానీ ఇది కానీ. అలాగే నెయిదర్ నార్ కూడా దీనితో చెప్పుకోవచ్చు సేమ్. నెయిదర్ నార్ అంటే అది కాదు ఇది కాదు. సపోజు నెయిదర్ రవి నార్ గిరి ప్లేస్ క్రికెట్ అంటే రవి ఆడడు గిరి ఆడడు, అది కాదు ఇది కాదు, వాళ్ళు కాదు వీళ్ళు కాదు అని మీనింగ్లో నెయిదర్ నార్ వస్తుంది అంతే. ఓకేనా? నెక్స్ట్, హీ నాట్ ఓన్లీ రీడ్స్ బట్ ఆల్సో రైట్స్. నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో ఇక్కడ రీడ్స్ని రైట్స్ని 2 వెర్బల్ జాయిన్ చేశాడు. అంటే అతను రీడ్స్ చదువుతాడు, అదే కాకుండా రాస్తాడు కూడా, ఇదే కాదు అది కూడా అని మీనింగ్ వస్తుంది. ఓకేనా? నాట్ ఓన్లీ రవి బట్ ఆల్సో ఈజ్ ఫ్రెండ్స్. నాట్ ఓన్లీ రవి బట్ ఆల్సో ఈజ్ ఫ్రెండ్స్ 2 నౌన్లని. అంటే ఆర్ ప్లేయింగ్, నాట్ ఓన్లీ రవి బట్ ఆల్సో ఈజ్ ఫ్రెండ్స్ ఆర్ ప్లేయింగ్ అంటే రవి ఆడుతాడు, రవియే కాకుండా అతని ఫ్రెండ్స్ కూడా ఆడుతాడు అని అర్థం. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే ఇదే కాదు అది కూడా అని మీనింగ్, ఇతనే కాదు వాళ్ళు కూడా అని మీనింగ్ వస్తుంది. నాట్ ఓన్లీ గీత బట్ ఆల్సో రాధా ఈజ్ ప్లేయింగ్ చెస్. అంటే గీత చెస్ ఆడుతుంది, గీతే కాదు రాధ కూడా చెస్ ఆడుతుంది అని చెప్పడం. నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇది మీనింగ్ అనమాట. ఇది ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో మీనింగ్ గురించి చెప్పాను. ఇప్పుడు అసలు ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్ ఏ విధంగా వస్తాయి అనేది డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు ఈ ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో మీద బిట్స్ ఏ విధంగా వస్తాయని చూద్దాం. ఫస్ట్ అంటే ఎయిదర్ ఆర్, ఎయిదర్ తర్వాత ఒక సబ్జెక్టు, ఆర్ తర్వాత ఇంకో సబ్జెక్ట్, ఆ రెండింటిని ఎయిదర్ ఆర్తో జాయిన్ చేస్తాం.
నేదర్ తర్వాత సబ్జెక్ట్ 1, నా తర్వాత సబ్జెక్ట్ 2, నాట్ ఓన్లీ తర్వాత సబ్జెక్ట్ 1, బట్ ఆల్సో తర్వాత సబ్జెక్ట్ 2. రెండు సబ్జెక్టులని వీటితో జాయింట్ చేస్తాం కాబట్టి ఆ విధంగా స్ట్రక్చర్ ఉండి ఆ తర్వాత వెర్బ్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ దీని బిట్ ఎక్కడ వస్తుందంటే వీటి కాంబినేషను ఏదర్తో ఆర్ రావాలి. ఇవ్వండి, ఏదర్తో ఆర్, నేదర్తో నార్, నాట్ ఓన్లీతో బట్ ఆల్సో. ఈ కాంబినేషన్లో కూడా మనకు బిట్స్ రావడం జరుగుతుంది కరస్పాండింగ్ సెంటెన్స్లో కానీ అలాగే స్పాటింగ్ ఎర్రర్స్లో కానీ. ఏదర్కి ఆర్ రావాలి, నేదర్కి నార్ రావాలి, నాట్ ఓన్లీకి బట్ ఆల్సో రావాలి. అలాగే మీకు చెప్పలేదు, ఇక్కడ రాయలేదు, బోత్కి ఎండ్ వస్తుంది. బోత్కి ఎండ్. ఓకేనా? ఇవి కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదర్ ఆర్, నేదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. వాటి మీద కూడా బిట్ అడగచ్చు. అలాగే వెర్బ్ అనేది దేన్ని ఫాలో అవుతుంది? ఇక్కడ ఏదర్ ఆర్తో 2 సబ్జెక్టులు ఉన్నాయి, నేదర్ నార్తో 2 సబ్జెక్టులు, నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో 2 సబ్జెక్టులు జాయిన్ చేస్తాను కాబట్టి దీనిని మనము రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ అంటాం. అంటే ఏదర్ ఆర్ కానీ, నేదర్ నార్ కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో కానీ అందులో వెర్బ్ అనేది దగ్గరగా ఉండే సబ్జెక్ట్ని ఫాలో అవుతుందన్నమాట. వెర్బ్ అనేది దానికి దగ్గరగా ఉండే సబ్జెక్ట్. మరి వెర్బ్కి దగ్గరలో ఉండే సబ్జెక్ట్ ఏంటి? 2వ సబ్జెక్ట్ అన్నమాట. 2వ సబ్జెక్ట్నే వెర్బ్ అనేది ఫాలో అవుతుంది అని అర్థం. సో ఈ మొదటి సబ్జెక్టు సింగులర్ అయినా ప్లూరల్ అయినా సంబంధం లేదు. ఈ వెర్బ్కు ముందు ఉన్నటువంటి అంటే ఆర్ తర్వాత, నార్ తర్వాత, బట్ ఆల్సో తర్వాత ఉన్నటువంటి 2వ సబ్జెక్టు సింగులర్ అయితే సింగులర్ వెర్బు, ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బ్ వస్తుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద ఎక్కువగా బిట్స్ రావడం జరుగుతుంది. నేదర్ నార్, ఏదర్ ఆర్, అలాగే నాట్ ఓన్లీ బట్ ఆల్సోలో రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ అంటే వెర్బ్ అనేది దానికి సమీపాన ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఫాలో అవుతుంది. అంటే దానికి ముందు ఉన్నటువంటి సబ్జెక్టు అంటే సబ్జెక్ట్ 1 కాకుండా సబ్జెక్ట్ 2నే ఫాలో అవుతుంది. అది సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని బిట్స్ చూద్దాం. హీ ఈజ్ ఎయిదర్ ఇంటెలిజెంట్ నార్ ఆనెస్ట్ అని ఉంది. ఎయిదర్తో ఇచ్చాడు ఇక్కడ. ఎయిదర్ ఇంటెలిజెంట్ నార్ అని ఇచ్చాడు. సో ఎయిదర్కి నార్ వస్తుందా? రాదు. కాబట్టి ఎయిదర్కి ఏమొస్తుంది? ఆర్ వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఈజ్ ఎయిదర్ ఇంటెలిజెంట్ ఆర్ ఆనెస్ట్ అనాలి. ఎయిదర్కి కాంబినేషన్ ఏంటి? ఆర్ అనాలి తప్ప నార్ అని అనకూడదు. నెక్స్ట్ అండి, నాట్ ఓన్లీ మోహన్ బట్ ఆల్సో ఈజ్ ఫ్రెండ్స్ వర్ ఆల్సో ప్రజెంట్ అని ఉంది. ఇక్కడ జాగ్రత్త చేయండి. నాట్ ఓన్లీ మోహన్ బట్ ఈజ్ ఫ్రెండ్స్ వర్ ఆల్సో ప్రజెంట్ అన్నాడు కూడా. నాట్ ఓన్లీతో బట్ అనేది రాదు. ఏమొస్తుందండి? బట్ ఆల్సో వస్తుంది కాంబినేషను. ఓకేనా? నాట్ ఓన్లీ మోహన్ బట్ ఆల్సో ఈజ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వెర్బ్ ఇచ్చాడంటే ఈ వెర్బ్ అనేది దీనికి ముందున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్. మోహన్ ఫాలో అవ్వదు, ఫ్రెండ్స్ని ఫాలో అవుతుంది. మరి ఫ్రెండ్స్ అంటే ప్లూరలే కదా, వర్ సరిపోయింది. వర్ అనేది ప్లూరల్ వెర్బ్ కదా, సరిపోయింది. వెర్బ్ కూడా చూసుకోవాలి. సో వీటి మీద బిట్ ఇచ్చాడంటే ఫస్ట్ ఏంటంటే కాంబినేషన్ సరిపోతుందో చూసుకోండి. ఏదర్తో ఆర్ ఉందా లేదా, నేదర్తో నార్ ఉందా లేదా, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉందా చూసుకోండి. అలాగే అందులో వెర్బ్ కానీ ఇచ్చినట్లయితే ఆ వెర్బ్ అనేది దాని ముందున్న సబ్జెక్ట్ బట్టి ఫాలో అయ్యిందా లేదా, సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్ ఉందా లేదా చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, మై బ్రదర్ ఈజ్ నెయిదర్ గుడ్ ఆర్ వైజ్ అన్నాడు. ఇక్కడ నెయిదర్ ఉంది, ఇక్కడేమో ఆర్ ఉంది. రాంగ్. ఏమో రావాలి? నెయిదర్కి ఏమొస్తుంది కాంబినేషన్? నార్. మై బ్రదర్ ఈజ్ నెయిదర్ గుడ్ నార్ వైజ్ అనాలి. ఓకేనండి? నెక్స్ట్, ఎయిదర్ యూ ఆర్ యువర్ క్లాస్మేట్ హ్యావ్ స్టోలెన్ మై పెన్. ఎయిదర్తో ఇచ్చాడు. ఎయిదర్ యూ ఆర్, ఎయిదర్ ఆర్ సరిపోయింది. కాంబినేషన్ 2 సరిపోయి. మరి ఎక్కడ తేడా ఉంది చూడండి. ఇక్కడ ఎయిదర్ యూ ఆర్ యువర్ క్లాస్మేట్ హ్యావ్ స్టోలెన్ మై పెన్ అన్నాడు. ఇక్కడ వెర్బ్ అనేది చూసుకున్నట్లయితే ఈ వెర్బు ఇక్కడ 2 సబ్జెక్టులు ఉన్నాయి. యూ ఒకటి, యువర్ క్లాస్మేట్ ఒకటి. ఇప్పుడు కూడా వెర్బ్ అనేది దాని ముందున్న సబ్జెక్ట్ మాత్రం ఫాలో అవుతుంది చెప్పాను. ఈ ముందున్న సబ్జెక్ట్తో సంబంధం లేదని చెప్పాం. సో యువర్ క్లాస్మేట్ అనేది సింగులర్. యువర్ క్లాస్మేట్ అంటే సింగులర్. ఇక్కడ సింగులర్ వెర్బ్ రావాలి. మరి హ్యావ్ ఉంది, హ్యావ్ సింగులరా? హ్యావ్తో పాటు ఉన్న సింగులర్ వెర్బ్ ఏంటి? హ్యాజ్. మీకు ఆల్రెడీ ముందు వీడియోలోనే చెప్పాను కాబట్టి ఏమొస్తుంది? ఇక్కడ హ్యాజ్ వస్తుంది. మరొకసారి ఇక్కడ మీకు రాస్తాను చూడండి. వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి ఎస్ఆర్ ఈఎస్లో కానీ ఇది సింగులర్ వెర్బ్. ఓకేనా? ఇది V1 ప్లూరల్, V1కి ఎస్ఆర్ ఈ సింగులర్. ఈజ్ ఆర్లో ఇది ప్లూరల్, ఇది సింగులర్. వాజ్ వర్ ఇది ప్లూరల్, ఇది సింగులర్. హ్యావ్ హ్యాజ్లో హ్యాజ్ అనేది సింగులరు, హ్యావ్ అనేది ప్లూరల్. హ్యాజ్ అనేది సింగులరు, హ్యావ్ అనేది ప్లూరల్. అలాగే డూ డజ్, డజ్లో డూ ప్లూరల్, డజ్ సింగులరు. డజ్ అనేది సింగులరు, డూ అనేది ప్లూరల్. ఇవాళ దీని ముందు పార్ట్లో రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 1లో కూడా మీకు చెప్పాను. ఓకేనా?
ఈ విధంగా హ్యావ్ బదులుగా ఏం రాయాలి? హ్యాజ్ రాయాలి. ఎందుకంటే ఈ ముందున్న సబ్జెక్ట్ ఎవర్ క్లాస్మేట్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ వెర్బ్ రాయాలి. హ్యావ్ అనేది ప్లూరల్ కాబట్టి దానికి సింగులర్ ఏంటి? హ్యాజ్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ నెయిదర్ హీ నార్ యూ. సో నెయిదర్కి నార్కి సరిపోయింది కాంబినేషన్. నెయిదర్ నార్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది. నెయిదర్ హీ నార్ యూ ఈజ్ టు అటెండ్ ద పార్టీ. ఇక్కడ చూడండి, నెయిదరు నార్ కాంబినేషన్ సరిపోయింది. ఇప్పుడు వెర్బ్ చూద్దాం. వెర్బ్ ఇక్కడ ఏంటి ఇచ్చాడు? ఈజ్. కానీ వెర్బ్ అనేది దాని ముందున్న సబ్జెక్ట్ ఏంటి? యూ ప్లూరల్ కదా, యూ ఎప్పుడు ప్లూరల్గా తీసుకోవాలా. కాబట్టి ఇక్కడ ఈజ్ బదులుగా ఏం రాస్తామండి? ఆర్ రాయాలి. ఓకేనా? నెయిదర్ హీ నార్ యూ ఆర్ టు అటెండ్ ద పార్టీ అనాలి, ఈజ్ అనకూడదు. ఎందుకంటే ఇక్కడ వెర్బ్ అనేది యూను ఫాలో అవుతుంది కాబట్టి యూ ప్లూరల్ ఎప్పుడు ప్లూరల్గా తీసుకోవాలి కాబట్టి ఆర్. ఒకవేళ ఇక్కడ ఐ ఉందనుకోండి, ఇక్కడ యూ బదులుగా ఐ ఉందనుకో, ఐ వస్తేప్పుడు ఇప్పుడు కూడా సింగులర్ ఏం వస్తుంది? యామ్ రాయాలి. ఐ వస్తే ఇక్కడ యామ్ రాయాలి, ఐయామ్. సో ఇప్పుడు కూడా దీని ముందున్న సబ్జెక్ట్ బట్టే ఫాలో అవుతుంది వెర్బ్. ఇక్కడ ఐ ఉంటే ఇక్కడ యామ్ వస్తుంది, ఇక్కడ హీ ఉన్న ఇక్కడ ఈజ్ వస్తుంది, సీ ఉన్న ఈజ్ వస్తుంది. కానీ ఇక్కడ యూ ప్లూరల్ కాబట్టి ఏమొస్తుంది? ఇక్కడ ఆర్ వస్తుంది అనమాట. సో యూ ప్లూరల్ కాబట్టి ఆర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. నెయిదర్ ద కలర్ ఆర్ ద సైజ్ ఆఫ్ ది క్లోత్స్ సూట్ మీ అని ఉంది. ఇక్కడ నెయిదర్తో ముందు కాంబినేషన్ సరిపోతుందో చూడండి. నెయిదర్తో కాంబినేషన్ ఆర్ రాదు, ఏమొస్తుంది? నార్. సో ఈ విధంగా కాంబినేషన్ మీద కూడా బిట్ అడుగుతాడు. నెక్స్ట్ దాని తర్వాత వెర్బ్ కూడా సెకండ్ సబ్జెక్ట్ని, అంటే ఆ వెర్బ్ కూడా సెకండ్ సబ్జెక్ట్ని ఫాలో అయ్యేందులో చూసుకోవాలి. ఓకేనా? సో ద సైజ్ ఆఫ్ ది క్లోత్స్ సూట్ మీ అన్నాడు. అంటే వెర్బ్ 1 ఇచ్చారు ఇక్కడ. సూట్ అంటే ఇక్కడ క్లోత్స్ అంటే ప్లూరల్ కాదు సార్. మరి ప్లూరల్కి వెర్బ్ 1 వస్తుంది కదా, ఎందుకంటే V1 అలాగే V1కి SRES, ఈ రెండింటిలో V1 అనేది ప్లూరల్, V1కి SRES అనేది సింగులర్ అని మీకు ఆల్రెడీ రూల్ నెంబర్ 1 రూల్ నెంబర్ 2 చెప్పాను. వెర్బ్ 1కి SRES పెడితే అది సింగులర్ వెర్బు, ఓన్లీ వెర్బ్ 1 రాస్తే అది ప్లూరల్ వెర్బ్ అని చెప్పాను. ఓకేనా? మరి ఇక్కడ క్లోత్స్ కదా, సూట్ అంటే వెర్బ్ 1 కదా సరిపోయింది అనుకోవచ్చు, కానీ తప్పు. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా క్లోత్స్ అనేది ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ కాదు. ఇక్కడ ఓఎఫ్ ఆఫ్ అంటే ఇక్కడ ప్రిపోజిషన్. సో ప్రిపోజిషన్ ముందున్నదే మనం మెయిన్ సబ్జెక్ట్ అని చెప్పాను. మెయిన్ సబ్జెక్ట్ ప్రపోజిషన్ ముందున్నదే మెయిన్ సబ్జెక్ట్ కాబట్టి సైజ్ బట్టే మనం వెర్బ్ రాయాలి. సైజ్ ఆఫ్ ది క్లోత్స్ అంటే క్లోత్స్ యొక్క సైజ్ అని అర్థం. సో ప్రపోజిషన్ ముందున్నదే మెయిన్ సబ్జెక్ట్ కాబట్టి సైజ్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ సింగులర్ వెర్బ్ రావాలా. మరి వెర్బ్ 1కి కాంబినేషన్ ఏంటి? వెర్బ్ 1కి SRES రాయాలా. ఇది ప్లూరల్ కాబట్టి సింగులర్ వెర్బ్ ఏంటి? సూట్స్ అని రాయాలి. V1 అనేది ప్లూరల్ కాబట్టి V1కి S కానీ ES అని పెడితే సింగులర్ వెర్బ్ అయిపోతుంది. కాబట్టి సూట్ కాకుండా సూట్స్ అని రాయాలి. ఒకటికి ప్లే ఇస్తే ప్లేస్ రాయాలా, లుక్ ఇస్తే లుక్స్ రాయాలా, లైక్ ఇస్తే లైక్స్ రాయాలా. ఆ విధంగా ఇక్కడ సబ్జెక్ట్ అనేది వెర్బ్ అనేది దీని ముందున్న సబ్జెక్ట్ని ఫాలో అవుతుంది. ఈ సబ్జెక్టులో కూడా మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా ప్రపోజిషన్తో లింక్ చేస్తాడు ఆఫ్తో. కాబట్టి క్లోత్స్ చూసి ఇది V1 సరిపోయిందని తప్పు. ఆఫ్కు ముందు ఉన్నదే మెయిన్ సబ్జెక్ట్, సైజ్ అనేది మెయిన్ సబ్జెక్ట్, అది సింగులర్ కాబట్టి దాన్ని బట్టి దీన్ని రాయాలి. వెర్బ్ 1కి SRES రాయాలి సింగులర్ కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ నాట్ ఓన్లీ గీత బట్ ఆల్సో హెర్ పేరెంట్స్ వాజ్ ప్రెజెంట్. నాట్ ఓన్లీతో బట్ ఆల్సో సరిపోయింది, నో ప్రాబ్లం. నెక్స్ట్ వెర్బ్ అనేది దాని ముందున్న సబ్జెక్ట్ని ఫాలో అయ్యిందో చూసుకోండి. హర్ పేరెంట్స్ అనేది ప్లూరల్, ఇక్కడ సింగులర్ ఇచ్చాడు. వాజ్కి కాంబినేషన్ ఏంటి? వర్ ప్లూరల్. ఓకేనా? WERE. సో నాట్ ఓన్లీ గీత బట్ ఆల్సో హర్ పేరెంట్స్ వర్ ప్రజెంట్ అనాలి తప్ప వాజ్ ప్రజెంట్ అనకూడదు. సో ఆర్ నెయిదర్ నార్ నాట్ ఓన్లీ బట్ ఆల్సోలో రెండో సబ్జెక్టులు అంటే ఆర్ తర్వాత ఉన్నది, నార్ తర్వాత ఉన్నది, బట్ ఆల్సో తర్వాత ఉన్న సబ్జెక్టులు బట్టే వెర్బ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా? హీ ఆర్ ఐ ఆర్ టు గో దేర్ అని ఉంది. ఆర్తో ఇచ్చిన సింగిల్గా ఆర్తో ఇచ్చిన, ఏదర్ ఆర్తో ఇచ్చిన, నేదర్ నార్తో ఇచ్చిన, సింగిల్గా ఆర్ ఉన్నా, నేదర్ నార్ ఉన్నా, ఏదర్ ఆర్ ఉన్నా రెండో సబ్జెక్ట్ బట్టే వెర్బ్ ఫాలో అవుతుంది. ఇక్కడ ఏముంది? ఐ ఉంది. ఐకి ఆర్ వాడడం. సో ఆర్తో ఉన్న కాంబినేషన్ ఏంటి? యామ్. ఎందుకంటే యామ్ ఈజ్ ఆర్, ఈ మూడు ఒకటే కదా. అయితే యామ్ అనేది ఐకి వాడతాం, మిగతా సింగులర్లకి ఈజ్ వాడతాం, మిగతా ప్లూరల్ అన్నింటికి ఆర్ వాడతాం. ఈ ఈజ్, షీ ఈజ్ అని, ఇట్ ఈజ్ అని, దే ఆర్, వీ ఆర్, యు ఆర్ అని, బాయ్స్ ఆర్ అని అంటాం. కానీ ఐకి మాత్రం యామ్ వాడతాం. కాబట్టి ఆర్ అయినా ఏదర్ ఆర్ అయినా నేదర్ నార్ అయినా ఓన్లీ ఆర్ ఇది. ఈ ఆర్ ఐ ఆర్ అయినా సరే, ఏదర్ ఆర్ అయినా సరే, నేదర్ నార్ అయినా సరే రెండో సబ్జెక్ట్ బట్టే రాయాలి. మరి రెండో సబ్జెక్ట్ ఐ కాబట్టి ఆర్ కాంబినేషన్లో ఏమొస్తుంది? యామ్ వస్తుంది. ఈ ఆర్ ఐ యామ్ టు గో దేర్ అనాలి. ఓకేనండి? ఇది సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ సంబంధించి కూడా మనం బిట్ రావచ్చు. అలాగే ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ ఏదర్ ఆరు, నేదర్ నారు, నాట్ ఓన్లీ బట్ ఆల్సోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు ఏమవుతాయి అంటే కంజంక్షన్స్ అవుతాయి.
కోరిలేటివ్ కంజంక్షన్స్ కింద వస్తాయి. ఇవన్నీ మీకు గతంలోనే చెప్పాను క్లాసులన్నీ కూడా. సెన్సిస్ ఆఫ్ సెంటెన్సెస్లో కూడా చెప్పాను, అలాగే ఎలా జాయిన్ చేయాలో చెప్పాను, అన్ని వీడియోలు చేస్తున్నాను. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇవి దేనికి సంబంధిస్తాయి అంటే కంజంక్షన్స్ అవుతాయి. అలాగే కాంబినేషన్స్ మీద బిట్ అడుగుతాడు, ఏదర్తో ఆర్ రావాలి, నేదర్తో నార్ రావాలి, నాటంలో అయితే బటల్స్ రావాలి. అలాగే వెర్బ్ మీద కూడా బిట్ అడుగుతాడు. ఇది వెర్బ్ అనేది ఇప్పుడు కూడా రెండో సబ్జెక్ట్నే ఫాలో అవుతుంది. రెండో సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వెర్బ్, ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బ్. ఓకేనా? థ్యాంక్ యూ.